గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. జన్మ చంద్రుడు, సప్తమ గురువు, 4లో శుక్రుడు, 11లో కేతువు. ముఖ్య కార్యాల్లో లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. లక్ష్యం నెరవేరే వరకు మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి. లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పెట్టుబడుల రూపంలో మేలు జరుగుతుంది. అదృష్ట ఫలాలు చేతికి అందుతాయి. తొందరలో పొరపాట్లు చేయొద్దు. ఒత్తిడిలో ఇబ్బందులకి గురి కావద్దు. ఆపదల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలసత్వం లేకుండా ఎప్పటి పనులప్పుడే చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది. ఆందోళన చెందే విషయాలను పదే పదే మనసుకి గుర్తు చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. చెడు ఊహించవద్దు. పనులు ప్రారంభించబోయే ముందు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించండి. 1కి 2 సార్లు చేసే పనులను పునఃసమీక్షించండి. ప్రశాంతంగా ఆలోచిస్తే మేలు జరుగుతుంది. శక్తి వంచన లేకుండా కృషిని కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను మధ్యలో ఆపవద్దు. బాధ కలిగించే విషయాలను మనసుకు తీసుకొని కాలాన్ని వృధా చేసుకోవద్దు. పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగితే ఆటంకాలు తొలగుతాయి. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతూ మేలైన ఫలితాలని సాధించడానికి కృషిని కొనసాగించండి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యుడిని దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? జన్మ బుధయోగం ఉన్నది. పెసలు దానం చేయండి.